చాలా గట్టిగా బెదిరించేవాడిని, కొట్టేదాన్ని కూడా. ఎందుకంటే నాకు మసూదన్ రెడ్డి సార్ గారు ఏం చెప్పారంటే, అప్పుడు రఘునాథ్ మన సార్ ఉండే కదా, సార్ రఘునాథన్ సార్ ఉండే కదా, అతను ఏం పట్టించుకునేవాడు కాదు సార్. అయితే మసూదన్ రెడ్డి సార్ నేనే ఇద్దరమే. ఎందుకంటే కింది క్లాసు చాలా స్ట్రిక్ట్గా మంచిగా పునాది గట్టిగా ఉంటే పిల్లలు బాగా ఎదిగేవాళ్ళని చెప్పేవాడు. అయితే మేమిద్దరు సారు నేను ఎక్కువ ఫస్ట్ క్లాస్ నుంచే తీసుకునేవాళ్ళని, నేను ఫస్ట్ క్లాస్ నుంచే తీసుకున్నాను. పిల్లల్ని కూడా చాలా గట్టిగా చెప్పేదాన్ని, చదువు అయినా ఏదైనా చెప్పేదాన్ని. నేను 8 సంవత్సరాలు చేశానమ్మా, అది మీకు అందరికీ తెలుసు కదా. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి తిరుమపూర్ నా ఫస్ట్ అపార్ట్మెంట్. నాకు ఈ స్కూల్తో ఎప్పటికీ అనుబంధం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి అనగానే నాకు గుర్తొచ్చే మొట్టమొదట నా ఉపాధ్యాయ లైఫ్ ఇక్కడి నుంచే మొదలైంది. తర్వాత ఇక్కడ దాదాపు నేను 7 వరకు పనిచేశాను. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ మీదే అనుకుంటా. ఆ తర్వాత మనకి ఇక్కడ హై స్కూల్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు అందరూ కూడా మేడ్చల్లోనే చదువు కొనసాగించారు. మీతో మీ పేర్లు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఇయర్ ఎంతోమంది విద్యార్థులు అలా వెళ్తూనే ఉంటారు కాబట్టి. కానీ మీరందరూ కూడా చక్కగా బాగానే అందరూ చదువుతున్నారు, స్థిరపడ్డారు. మీరందరూ కూడా ఇట్లాగే యూనిటీగా ఉండి మీరు చదివిన పాఠశాలకి ఏదైనా మీకు తోచినంతగా ఎప్పుడూ సహాయం చేస్తూ, ఇంకా ముందు తరాల వాళ్ళకు కూడా విద్య, అది కూడా మన గవర్నమెంట్ విద్యని అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూడండి. చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. నేను 2002 అక్టోబర్లో వచ్చాను. ఫస్ట్ బ్యాచ్ మీదే కదా, ఎక్కువ అయితే అనుబంధం లేకుండా తక్కువ సమయం మీతో ఉన్నాను. నేను 2011 వరకు ఇక్కడే ఉన్నాను. ఉపాధ్యాయ వృత్తి స్టార్ట్ అయింది కూడా ఇక్కడి నుంచే. నాకు ఈ గురువాలు కూడా అయితే పుట్టికలతో సమానంగా భావిస్తాను. ఇప్పటికీ కూడా ఎక్కడున్నా సరే ఈ ఊరిని మాత్రం మరవను. వేదిక అలంకరించినటువంటి అందరికీ, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆ రోజు క్లాసులో మీరు ఇలా ఉన్నప్పుడు చూసినట్టుగా అనిపిస్తుంది. మీ ఫేసులు రిజంబ్లెన్స్ నాకు తెలుస్తుంది, కానీ పేర్లు గుర్తుండకపోవచ్చు. కానీ చాలా సంతోషం అమ్మా. నేను ఇక్కడి నుంచి 2009లో ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యా. ప్రమోషన్ మీద గొంగపోచంపల్లి వెళ్ళాను, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. అక్కడి నుంచి ప్రస్తుతం కూడూరులో చేస్తున్నా. అక్కడి నుంచి కూడూరే ట్రాన్స్ఫర్ అయ్యాను. నెక్స్ట్ ఆగస్టు రిటైర్మెంట్ నాకు. నెక్స్ట్ ఆగస్ట్, ఈ ఆగస్ట్ కాదు, నెక్స్ట్ ఆగస్ట్ 2025 ఆగస్టులో రిటైర్మెంట్. నేను కృష్ణాపూర్లో లేదు. మీరు చదువుకోకుండా సార్ ఇప్పుడు పిల్లలు చదివిపోయింది బాగా. చదువు చదువుకుంటే మనకు నంబర్ 1 గుర్తింపు కూడా. ఇప్పుడు మేడం కౌన్సిలర్ మేడం లావణ్య మేడం కౌన్సిలర్ అయ్యారు. ఇప్పుడు 100 మందిలో గుర్తుపడతారు కౌన్సిలర్ మేడం. అంటే ఒక పోస్ట్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విలువలు ఉంటాయి. మేము చెప్తాం కాబట్టి మమ్మల్ని పిలిచింది అవునా కదా. ఆ విధంగా ఎడ్యుకేషన్ ఉంటే మనకు బాగుంటుంది సొసైటీలో. మన మేడం కూడా బహుశా చదువుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు, డిగ్రీ చేసినట్టు. మరి ఆ విధంగా మనం బాగా చదువుకొని ఒక కౌన్సిలర్, ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబరు. ఇప్పుడు మహిళలు ఎక్కువ మంది ఉన్నామా తెలుసా మీకు? మన డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ ఎక్కువ మహిళలే అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి. కాబట్టి ఇంకెవరైనా చదువుతుందా లేదా మీరు, కానీ మీ పిల్లలు మాత్రం మంచిగా చదివిపోయండి. మీ బంగారు భవిష్యత్తు మీ పిల్లలు చూపెట్టండి. ఏది తోసుకోపోంది, ఎవరు తీసుకుపోంది. మన పిల్లలకి ఇచ్చేది ఒకటే అమ్మ, ఎంత డబ్బును అవసరం లేదు, మనకి ఇచ్చేది ఎడ్యుకేషనే. చాలా మంది పిల్లల గురించి ఊళ్ళో ఉన్న సిటీకి వచ్చి సెటిల్ అవుతారు, ఓన్లీ పిల్లల గురించి. కాబట్టి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే మటుకు వాళ్ళు సెట్ అయితే మనకు హ్యాపీ. కానీ ఇంకోటి ఏమవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో పిల్లలు బాగా చదివిస్తున్నాం, వాళ్ళు అమెరికాలో ఉంటారు పోయి. మరి అమెరికాలో ఉంటారు వీళ్ళు తల్లిదండ్రులు ముసలు అవుతారు. మరి ఎవరు చూడాలి వాళ్ళను? ఎవరు చెప్పండి, వీళ్ళు అనాథలు అవుతారు. అందుకే నేనేం చెప్తున్నా,
2 కొడుకులు ఒకరిని పంపించండి, ఒకరినే ఉంచండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చదివించి చిన్నప్పుడు చదివించి కష్టపడి లక్షలు పెట్టి చదివిస్తే వాడు అమెరికా వాడు సెట్ అవుతుంది, మళ్ళీ వస్తలేడు. ఇక ఈ తండ్రికి ఏమైనా వస్తలేడు, తల్లికి ఏమైనా వస్తలేడు. సింపుల్గా ఫోన్లో మాట్లాడుతున్నాం. కొంతమంది జరిగిన సంఘటనలు చెప్తున్నామ్మా. నేను బెంగళూరు అక్కడ ఉండి నాకు వీలైతే మా తల్లిని కాస్తం చేయండి, మా తల్లిని కాస్త నేను ఉదాహరణలు మనం వింటున్నామా. దయచేసి అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఇంత డబ్బున్నా ఏదున్నా మన ప్రేమకు ఏది తక్కువనే అమ్మ. ఉంటుడా మన ప్రేమ ఆప్యాయత ఇవన్నీ బయట దేశంలో ఉండవు, మన ఇక్కడనే ఉంటాయి, మన ఇండియానే ఉంటాయి ఇవన్నీ. అర్థమైన నలుగురు ఫ్రెండ్స్ కలుస్తారు, ఓ ఫంక్షన్ అవుతుంది, మనం బంధువులు కలుస్తారు, ఇంత మాట్లాడుకుంటే మనకు హ్యాపీగా ఉంటామమ్మా. మన సైంటిస్టులు కానీ విశ్లేషకులు ఏం చెప్తారంటే మీ డబ్బు ముఖ్యం కాదు, హ్యాపీగా మాట్లాడండి, నవ్వండి, ఫ్రెండ్స్ తోటి గడపండి అని చెప్తున్నారు మనం. ఇప్పుడు బీపీలు షుగర్లు లేని రోగాలు వస్తాయి. గురువే మాకన్నా పై స్థాయిలో ఉంటాడు, గ్రేట్ చెప్పుకుంటాం. అరే మా పిల్లలరా వాళ్ళ దిలీప్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సిఎంఆర్ కాలేజ్, మాకు మేము కాలేజ్ చెప్పుకుంటాం, వాళ్ళ అమ్మాయి అమ్మాయితో చెప్పుకుంటాం. అర్థమైనా అది ఒక్కడే కోరుకుంటాం మేము. కాబట్టి చాలా సంతోషం అమ్మా. కొంతమంది సంస్కరించాలా, గురువులను సత్కరించాలా అనేటువంటిది ఈ మంచి సంస్కృతికి మీరు తలంచినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇంకొకటి మధుసూదన్ రెడ్డి సారు మనకు లీడరు, మనకు మేడ్చల్ లీడర్, పిఆర్టీ తరఫున లీడరు. సారు మాట్లాడిన తర్వాత నేను ఏమవుతుందంటే అదే మాట్లాడాలి అంటే కొంచెం భిన్నంగా ఉండాలా అనేటువంటిది భిన్నంగా అనేటువంటిది మా సోషల్ మేడం పాఠం చెప్తున్నది. మీరు ఏదైనా కూడా భిన్నంగా కొంచెం చూసి రాసినా కూడా కొంచెం భిన్నంగా ఉండాలా అనేది. చూసి రాసినా కూడా కొంచెం భిన్నంగా ఉండాలి అంటే ఒక విద్యార్థి ఒక రాసిండు, జగన్నాథ ఆలయం ఎక్కడుంది అనేటువంటిది రాస్తే ఆ విద్యార్థి ఏం రాసిండు, పూరి అని రాసిండు. పూరి అని రాస్తే వెనకల్లో ఉన్నటువంటి విద్యార్థి ఆ మేడం చెప్పింది కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేటువంటిది. నేను పూరి రాసినట్లయితే ఇబ్బంది అనేటువంటిది వాడు చపాతి అని రాసిండు. వాడు చపాతి అని రాస్తే ఆ మేడము ఏం చేసింది, ఆ పూరి రాసినవానికి రైట్ వేసింది, ఈయనకేమో రాంగ్ వేసింది. రాంగ్ వేసేటప్పటికి అట్లట్ల మేడం నువ్వే చెప్తావు, మొత్తము కొంచెమన్నా డిఫరెంట్ ఉండాలా చూసి రాసినప్పుడు అంటే 2 గోధుమ పిండితో తయారు చేస్తే వాడికేమో పూరికి రైట్ వేసినావు, నాకేమో చపాతీకి రైట్ లేదా. అది కాదురా ఎదవా, అదేమో జగన్నాథ ఆలయం ఎక్కడుంది అంటే పూరి అనేటువంటిది అది, ఇదేమో ఇది. దానికి దీనికి కొంచెం మనకేమవుతుందంటే ఒక డిటర్మినేషన్